పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా షూటింగ్స్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం 3 చిత్రాలను చేస్తున్నారు. వాటిలో ఎక్కువ అంచనాలున్న చిత్రం ఓజీ. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీ ఎన్నికలు, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సినిమా షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ గత నెలలో హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్ ఈ నెలలో ఓజీ షూటింగ్ కూడా చేస్తారని తెలుస్తుంది. ఓజీ నిర్మాత డివివి దానయ్య ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవటం జరిగిందట. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని పవన్ చెప్పారంట. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల టైంకి తిండి, నిద్ర లేక ఆయన ఫిజిక్ లో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల ఓజీ కోసం పవన్ కసరత్తులు కూడా చేసే అవకాశాలున్నాయంట. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రేట్ మూవీ ఇది. పైగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం నుండి మొదటి పాట దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్ ని తమన్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పాటను తమిళ హీరో శింబు పాడినట్టుగా సమాచారం. ఇటీవల శింబు, తమన్ మరియు డైరెక్టర్ సుజిత్తో కలిసి దిగిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇక శింబు పాడిన పాట అయితే సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రం నుండి వస్తున్న మొదటి పాట ఎలాంటి రికార్డ్స్ ను బద్దలు కొడుతుందో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి విలన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 90s బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మిగిలిన బ్యాలెన్స్ షూట్ ని కూడా పూర్తి చేయనున్నారు. పవన్ చాలా కాలం తర్వాత ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యం సినిమా చేస్తుండటంతో పవన్ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి నిర్మాతలను బొడ్డున పడేయాలని పవన్ భావిస్తున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. వీటిలో ఓజీ కంప్లీట్ కావచ్చుంది. కేవలం పవన్ చేయాల్సిన పాట మాత్రమే మిగిలి ఉంది. ఆయన రాక కోసం చిత్ర యూనిట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన నటిస్తున్న 3 సినిమాల షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఓజీ నిర్మాత డివివి దానయ్య పవర్ స్టార్ ను కలిసి డేట్స్ పై చర్చించారు. అక్టోబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారని నిర్మాతకు పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓజీ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఓజీ చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని చూస్తున్నారట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వగానే సినిమా మీద వరుసగా అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచేస్తూ సమ్మర్లో ఒక మంచి డేట్ చూసుకొని సినిమాను విడుదల చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి భారీ అంచనాలున్న ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ నిస్తుందా లేదా అనేది చూడాలి. ఓజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.